ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే ఓకే. అండ్ శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? మరి ఎట్లా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా? అమేజింగ్. అండ్ నువ్వు చాలా 1-2 సార్లు, నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి మ్యామ్తో నువ్వు ఏడ్ చేపెట్టుంది, ఆవిడ కూడా ఏడ్ చేస్తుంది ఆ మూమెంట్లో. ఇప్పటికి 4 సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్, సినిమాతో ఒకసారి, అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక 3 సార్లు తీసుకొచ్చి చూపించు. 4 సార్లు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అండ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద, నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సార్, జగదీష్ గారి మీద కంప్లైంట్ చెప్పేసే మరి. అయితే నా మీదే ఉంటాయి సార్, ఖచ్చితంగా నా మీదే. అయ్యో సార్, మొత్తం అలా చేస్తారు సార్, దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు, అది రాకపోతే అయ్యో కొట్టేస్తారు. దొరికింది వాళ్ళకి హెడ్డింగ్. అంటే యాక్చువల్లీ అన్నయ్యకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు అన్న. సీన్ బాగా వచ్చిందంటే దగ్గరకు వచ్చేసి తమ్ముడు రాస్తాడు. సో అదలాంటి ప్రేమ, అలాంటి వైలెన్స్ పర్లేదు, ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే. నా దగ్గర అయితే అలాగ ఎప్పుడు చేయలేదు అన్న. వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న. అంతే. అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు ఈ క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావు లేదు. పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్నా. అండ్ లాస్ట్ మా అక్కకి క్వశ్చన్. కోర్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా? అదే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? నేను అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం వదిలేసాను కదా. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్? అంటే తారా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టావు, సో ఏం కదా అన్ని. బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? Definitely not like direction. That's something that I really enjoyed. Production was a very learning experience. కాకపోతే నా టీం అంతా వెరీ స్వీట్ టీమ్ కాబట్టి నేను చేసే చిన్న మిస్టేక్స్ క్షమించి దే వర్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ తన దగ్గర నుంచి తను మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను ఐ కెన్ సీ ఇట్ అనమాట. తను చేసినప్పుడు నా సినిమాల్ని ఇవన్నిటిని కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. మన పాట హిట్ అయింది, మన రీల్ బాగా వెళ్తుంది, ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేద్దాం. ఇప్పుడు దాకా జరిగింది వార్మప్ మాత్రమే, అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది. నేను పైకి వచ్చి సరే నానిగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నానిగారు మీ దగ్గర నుంచి నానిగారు ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ఉన్నా, ఇటు వచ్చేసేయండి నానిగారు. ఇంకో చైర్.